ఐటీ రంగంలో వర్క్ ఫ్రం హోం శకం ముగిసినట్టేనని పరిశీలకులు అంటున్నారు. కంపెనీలు, ఉద్యోగుల్లో వస్తున్న మార్పులే ఇందుకు నిదర్శనంగా చూపెడుతున్నారు. దేశంలోని దిగ్గజ ఐటీ సంస్థలు తమ ఉద్యోగులకు ఆఫీస్కు రావాలంటూ అల్టిమేటంలు జారీ చేశాయి. ఈ ఆదేశాలపై ఉద్యోగుల్లో విముఖత వ్యక్తమవుతున్నా లే ఆఫ్ భయాలు వెంటాడుతుండటంతో కంపెనీ ఆదేశాలు పాటించేందుకే మొగ్గు చూపుతున్నారు. ఉత్పాదక, సృజనాత్మకత పెంచేందుకు ఆఫీసుల్లోంచే పనిచేయాలని కంపెనీలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో సొంతూళ్లకు వెళ్లిపోయిన ఐటీ ఉద్యోగులు తమ కుటుంబాలతో సహా నగరాల బాట పడుతున్నారు. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో ఇళ్ల అద్దెలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే పలు చిన్న కంపెనీలు తమ ఉద్యోగులను పూర్తి స్థాయిలో కార్యాలయాలకు రప్పిస్తున్నారు. పెద్ద కంపెనీల్లోనే హైబ్రిడ్ మోడల్ కొనసాగుతుంది. అయితే ఆఫీసులకు వచ్చేందుకు ఉద్యోగులు ఇంకా విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లోంచి పని చేసినా ఉత్పాదకత తగ్గని విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. నగరాల్లో కార్యాలయాలకు రాకపోకలు సాగించేందుకు సగటున 2 నుంచి 3 గంటల సమయం పడుతుండటం అనేక మందిని కలవరానికి గురిచేస్తుంది. కరోనా కాలంలో పనికి ఆటంకాలు ఎదురుకాకుండా అనేక కంపెనీలు వర్క్ ఫ్రం హోం వెసులుబాటు కల్పించాయి. ఫలితంగా నిర్వహణ వ్యయాలు తగ్గటంతో అనేక కంపెనీలు తమ కార్యాలయాలను సైతం ఖాళీ చేశాయి. వర్క్ ఫ్రం హోం తొలినాళ్లలో కొందరు ఐటీ ఉద్యోగులు మూన్ లైటింగ్ చేసి దండిగా డబ్బులు సంపాదించుకున్నారు. ఇక కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో కొన్ని సంస్థలు హైబ్రిడ్ మోడల్కు తెరలేపాయి. వారానికి కనీసం 3 రోజులన్నా ఆఫీసులకు రావాలని స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు అమెరికా, ఐరోపా వ్యవస్థలు మందగమనంలో ఉన్న నేపథ్యంలో దేశీ సంస్థలు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఉద్యోగులందరినీ ఆఫీసులకు రప్పించేందుకు మొగ్గు చూపుతున్నాయి.